నెల్లూరులో వైసీపీకి మరో షాక్ తగిలింది. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. రూప్ కుమార్ తో పాటు 4 కార్పొరేటర్లు, పలువురు సీనియర్ నాయకులు సైతం రిజైన్ చేశారు. ఈ మధ్య కాలంలో నెల్లూరులో జరిగిన పరిణామాలు తన మనసుకు ఎంతో బాధ కలిగించిందన్నారు రూప్ కుమార్. పార్టీ తమదే అనుకునే ఇన్నాళ్లు కష్టపడ్డామన్న రూప్ కుమార్ తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ కోసమే పనిచేసి ఇప్పుడు బయటకు రావడం భావోద్వేగానికి గురిచేస్తోందని అన్నారు. తనను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ వలన పార్టీ నుంచి దూరం కావడం లేదని స్పష్టం చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. రూప్ కుమార్ ఇదివరకే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పటికే నెల్లూరులో ఇద్దరు వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని రోజుల క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రిజైన్ చేయగా ఆ తర్వాత ఎంపీ వేమిరెడ్డి రాజీనామా చేశారు. ఇప్పుడు రూప్ కుమార్ రాజీనామా చేయడంతో నెల్లూరు వైసీపీలో రాజకీయం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేందర్, చెప్పండి, నెల్లూరులో వైసీపీ రాజకీయం ఎలా ఉంది? ప్రస్తుతం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ రాజీనామా చేశారు కదా, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలగపూనిన రోజు నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. అధ్యక్షులుగా ఉన్న క్రమంలో ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు కొన్ని 1.5 సంవత్సరం నుంచి రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే నెల్లూరు జిల్లాలో రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి బాబాయ్ అవుతారు. బాబాయ్ అవుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య మంచి సంబంధాలు, అదేవిధంగా అనిల్ గెలుపుకి పార్టీ ఆవిర్భావం నుంచి రూప్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డితో పాటు నడిచినటువంటి వ్యక్తిగా చెప్తున్నటువంటి వారిలో 5 మందిలో ఒక వ్యక్తిగా రూప్ కుమార్ యాదవ్ చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా రూప్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దూరంగా వస్తున్న క్రమంలో కొద్ది రోజుల పాటు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నారు. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైకాపా ఎంపీగా ప్రకటించిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ తో ప్రయాణం చేస్తున్న క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో చేసిన క్రమంలో రూప్ కుమార్ యాదవ్ కూడా ఏదైతే నెల్లూరులో జరిగేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే నామినేట్ పదవులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో గత 1.5 సంవత్సరంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇటు రూప్ కుమార్ యాదవ్ కి తెలియకుండా, అదే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాలు తమ మనస్తాపానికి గురయ్యాయని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి వీడటం ఎంతో బాధాకరంగా ఉందని చెప్పి కూడా రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా తర్వాత రాజకీయాలన్నీ రంజుగా మారాయని చెప్పవచ్చు. అదే విధంగా వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా టీడీపీ కంచుకోటగా మారేందుకు కూడా ఇటు టీడీపీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. వీరందరూ రాజీనామా వీరందరూ కూడా త్వరలో 2-3 రోజుల్లో కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా అయితే ఒక ఏపీలోనే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.